అందరికీ నమస్కారం. ఈరోజు మన బాపట్ల గౌరవ ఉమామహేశ్వర మేరకు మన బాపట్ల టౌన్ రైలుపేటలో 100 మంది సిబ్బందితో అధికారులతో మన బాపట్ల డిఎస్పీ గారు రామాంజనేయ సార్ పర్యవేక్షణలో ఈ యొక్క కార్డినెన్స్ సెర్చ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనం ఏం సీజ్ చేసాం ఏంటనేది సార్ మాట్లాడతారు. అలానే రేపు జరగబోయేటువంటి సంక్రాంతి పండుగ సందర్భంగా సాంప్రదాయమైనటువంటి క్రీడలకి మొగ్గు చూపి వాటి మీద దృష్టి పెట్టి వాటిలో నిమగ్నం అవ్వాలి తప్ప చట్టానికి వ్యతిరేకమైనటువంటి జోదాలు, పేకాట, కోడి పందాలు అలాంటి వాటిల్లో గనక ఎవరైనా ఇన్వాల్వ్ అయినట్లయితే వాళ్ళ పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండమని చెప్పేసి చెప్తా ఉన్నాం. అట్లనే ఈ పండుగను పురస్కరించుకొని ఆ రోజు ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపి ఓవర్ స్పీడ్ తో ర్యాష్ డ్రైవింగ్ తో ప్రమాదాలకు గురి కావద్దని చెప్పేసి హెల్మెట్స్ ధరించమని, అట్లానే ఈ యాంటీ డ్రగ్ సంబంధించి టోల్ ఫ్రీ నంబర్ 1972 దీనికి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈ యాంటీ డ్రగ్ అందరూ కూడా మీ ఏరియాలో ఎవరైనా గనక ఈ డ్రగ్స్ లోకల్ పోలీస్ అయినా మాకు చెప్పినట్లయితే మేము దాని మీద అప్రాపరేట్ యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. దీని మీద మన గౌరవ డిఎస్పీ గారైన రామాంజనేయ సార్ మాట్లాడతారు. బాపట్ల జిల్లా ఎస్పీ గారైనటువంటి ఉమామహేశ్వర్ సార్ గారి ఆధ్వర్యంలో వారిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు మా బాపట్ల సబ్ డివిజన్ టీం అంతా కూడా, మా ఇన్స్పెక్టర్స్, సిబ్బంది అందరితోటి కూడా బాపట్లలో ఈ రైలుపేటలో ఉన్నటువంటి 1 నుంచి 7వ లైన్ల వరకు కార్డినెన్స్ సెర్చ్ కార్యక్రమం ఉదయం 4 గంటల నుంచి చేయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి ఇంటిలో కూడా ఎన్యూమరేషన్, ఎవరున్నారు, ఏం చేస్తున్నారు అనేది, అలాగే అసాంఘిక శక్తులు కానీ ఇంకేదైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగేటువంటి ప్రాంతాలను కూడా గుర్తించడం, అలాగే ఈ డ్రగ్ అవేర్నెస్, గంజాయి, మత్తు పదార్థాలు ఏమన్నా సేవించడం కానీ, అలాగే కలిగి ఉండటం కానీ, అలాగే ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయని కానీ, ఇలాగే బాపట్లలో కూడా దొంగతనాలు ఉన్నటువంటి ఈ మధ్య రిపోర్ట్ అయిన కేసులు కానీ, ఇలాగే ఎవరైనా బయట వ్యక్తులు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని ఏదన్నా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నారనే దాని మీద కార్యక్రమం చేయటం జరిగింది. దీని మీద ఈరోజు 4 గంటల నుంచి సెర్చ్ ఆపరేషన్ కంప్లీట్ అయింది. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ప్రతిరోజు ఏదో ఒక చోట, ఎక్కడో చోట కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఈ బాపట్ల జిల్లాని ఎక్కడ నేరరహితంగా ఉండటానికి అన్ని విధాల మా డిపార్ట్మెంట్ సిబ్బంది, మీ మీడియా మిత్రులు, ప్రజల సహకారంతో చేస్తామని ఆశిస్తున్నాం. అలాగే రాబోయే పండగ సీజన్లో ఎవరు కూడా డోర్స్ లాక్ చేసి వెళ్ళొద్దని, ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వ్యక్తులు కూడా సమాచారం ఇచ్చి దాని మీద మేము పోలీసు నిఘా ఉంచుతామని, అలాగే సాంప్రదాయ క్రీడలైనటువంటి ఎడ్ల పందాలు కానీ, ఈ ముగ్గుల పోటీలని, ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా చేసుకోవాలని, ఈ కోడి పందాల జోలికి కానీ, పేకాట ఇలాంటివి కూడా చేయకూడదని, చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలియపరుస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో సుమారుగా ఒక 50 మోటార్ సైకిళ్ళు, ఒక ఆటో, ఇవన్నీ కూడా వితౌట్ రికార్డ్స్, అంటే వీటిలో కొన్నిటికి ప్రాపర్ రికార్డ్స్ తర్వాత ఉంటే వెరిఫై చేసి రిలీజ్ చేస్తాం. లేనటువంటి వెహికల్స్ అన్నీ కూడా చట్ట ప్రకారం ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఏదైనా నేరంలో పార్టిసిపేట్ చేసినటువంటి వెహికల్స్ వెరిఫై చేసుకొని చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్. ఎస్, ఇప్పటివరకు అనుమానిత వ్యక్తులేమి మా ఐడెంటిఫై రాలేదు. ఈ వెహికల్స్ సంబంధించి వారి స్వాధీనంలో ఉన్నటువంటి అన్ని కూడా వెరిఫై చేసుకొని అప్పుడు అది ఆ వెహికల్ ఎక్కడి నుంచి వచ్చింది, అప్పుడు అనుమానిత వ్యక్తుల్ని చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరూ కూడా మనం ఈ డ్రగ్ రహిత సమాజం కోసం ఈగల్ టీం వారు ఏర్పాటు చేసినటువంటి ఒక ఓత్ ఒకటి చేద్దాము అందరి సమక్షంలో. థ్యాంక్ యూ ఆల్.